నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అలాగే ఇవే కాకుండా కొన్ని జవాన్ ఈ టైప్లో కూడా కొన్ని ఏదో చేసినట్టు కూడా బట్ అవి అంత ఇంపాక్ట్ అనేది కూడా అంటే జనాల్లోకి వెళ్ళి అవి చేసాం కానీ వాటి గురించి మాట్లాడడం అనవసరం. అంటే మనకు స్ట్రెంగ్త్, మనకు ఏదైతే ఐడెంటిటీని ఇచ్చి మనం యాక్సెప్ట్ చేశారో అదే హ్యాపీ అనిపిస్తుంది. మీ అంటే యూజువల్గా మీ ఫస్ట్ మూవీ ఏది యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఫస్ట్ మూవీ పెద్ద క్వశ్చన్ వేసేసారు. ఏంటంటే అంటే మీ యూజువల్గా మొత్తం కెరియర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఆ డ్రెస్తోనే ఎక్కువగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ ఆగడు మహేష్ బాబు గారి ఆగడులో మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది కదా, అందులో మహేష్ బాబు గారిని అరెస్ట్ చేసే ఎపిసోడ్ చేశాను. ఓకే, అప్పట్లో ఒక చిన్న క్లోజ్ ఫ్రేమ్ ఉంటుంది నా మీద. అప్పుడైతే వెండి తెర మీద మమ్మల్ని మనం చూసుకోవడం, ఆ పోలీస్ డ్రెస్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. మేము జనరల్గా వేసుకునే డ్రెస్సులకు అవి డిఫరెన్స్గా ఉంటుంది కదా, భలే అనిపించింది. వెరీ హ్యాపీ. ఆగడు సినిమా మొదలైంది. మరి మీ కెరియర్ ఫస్ట్ మూవీ ఏది? ఏవో చేశాను కానీ చిన్న చిన్నవి. ఆగడు అనే చెప్పాలి ఫస్ట్ మూవీ. అంటే ఫస్ట్ మూవీ ఆగడు అనే చెప్పాలి. అంటే ఆడియన్స్లోకి వెళ్ళిన సినిమా కానీ పెద్ద సినిమా ఆ రోజులో అది ఒక చిన్న, ఈవెన్ దో అది డిజాస్టర్ సినిమా అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి దానికి ఉన్న క్రేజ్ వేరు, హైప్ వేరు. అది కూడా శ్రీను వైట్ల గారి కాంబినేషన్ ఆఫ్టర్ దూకుడు అనేటప్పటికి అది నాకు చాలా హెల్ప్ అయింది సినిమా. ఈవెన్ దో పాపం వాళ్ళకు ఫ్లాప్ ఏమో కానీ నాకు మాత్రం పెద్ద సినిమాలో కనబడ్డాడు అనేసరికి దాని మీద నాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడ్డాయి. ఓకే, ఎప్పుడైనా పెద్ద ప్రొజెక్టర్ మీద పడినప్పుడు ఆ ప్రొజెక్షన్ వేరు ఉంటుంది. ఓకే, అది హ్యాపీ అనిపిస్తుంది. ఆగడు మూవీ ఇప్పుడు టీవీలలో వేసినా కానీ ఎంత బాగా చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీగా. అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే డార్లింగ్, అవి రిలీజ్ అయిన టైంలో ఒక తెలియని హైప్కి వచ్చేస్తాయి. అందులో కంటెంట్ వేరే ఉంటుంది, దానివల్ల కొంచెం తేడా కొడుతుంది అంతే, వేరేదేం కాదు. మరి ఆగడుతో మొదలైంది, ఆగకుండా మీ ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంది. దేవుడికి కృతజ్ఞతలు అంతే. ఈ ఒక్క విషయంలో ఆ దేవుడికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు? మొన్నే ఓ డైరీలో రాసుకుంటూ ఉంటే 86 86 అవి గుర్తున్నవి, గుర్తులేని తెలియదు నాకు. ఏదో మిస్ అయ్యాననే ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, తెలియదు మరి. 86 ప్రామినెంట్గా రాసుకున్నా. హీరోని, డైరెక్టర్ని గుర్తుపెట్టుకొని 86 ఉన్నాయి. అతి త్వరలో ఆ 14 కంప్లీట్ చేయాలి. 100వ మూవీ అన్నట్ట. అంతే, హ్యాపీ. నాకు తెలిసినంత వరకు ఆ 100 కొట్టేసి ఉంటారేమో తెలియకుండానే. 100 కాకపోయినా అంటే నేను అనుకోవడం ఒక 5-6 ఎక్కడో మిస్ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఒక 5-6 గుర్తు రావట్లేదు కానీ ఒక 5-6 అయితే మిస్ అయ్యింటే చేసేద్దాం అంతే, హ్యాపీ. మూవీసే కాకుండా ఈ వెబ్ సిరీస్ కానీ ఇవి కూడా కొన్ని చేశారు కదా? చేశాను. రీసెంట్గా టచ్ మీ నాట్ హాట్స్టార్లో చిన్న సీన్ అయినా చాలా మంచి సీన్ చేశాను. లక్కీగా నా అదృష్టం, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను చేసినవి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ అవి పెద్ద కాంబినేషన్స్ అయ్యాయి. హీరో కాంబినేషన్స్ అవ్వడం వల్ల హీరోని బ్యాలెన్స్ చేసే ఆర్టిస్ట్ అన్న చిన్న పేరుంది నాకు. అంటే ఆ సీన్లో అతన్ని పెడితే ఆడు బ్యాలెన్స్ చేస్తాడు, తూగుతాడు ఆ సీన్లో అనేది ఒకటి ఉంది బ్యాలెన్స్. అది వెరీ హ్యాపీ. నవదీప్ అన్న కాంబినేషన్లో, హీరోయిన్ కాంబినేషన్లో మంచి సీన్ చేశారు. ఓకే, కానీ ఇంతకు ఇండస్ట్రీలకు ఏమవుదామని అడుగు పెట్టారు ఇంతకు మీరు? ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. ఓకే, ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాని చూస్తే, ఆ పోస్టర్ని చూస్తే తెలియని మత్తు. నేను స్కూల్లో ఉన్నప్పుడు 6th, 5th, 4th క్లాస్ ఆ టైమ్స్లో ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ నేను యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని. నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు చూడాలని ఉంది సినిమా. 5th ఉన్నప్పుడు స్నేహం కోసం, దాని తర్వాత అలా ప్రేమకు వేళాయరా, ఆయన చేసే ప్రతి సీన్ నేను యాజ్ ఇట్ ఈస్ చేసేవాడిని. తెలియకుండా ఎప్పుడైతే నేను అలా పర్ఫార్మ్ చేస్తూ ఉంటానో మా టీచర్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ అరే భలే చేస్తున్నా అసలు, క్లాస్కి వచ్చే ముందు నాతో ఒక డైలాగ్ చెప్పించుకొని క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు స్కూల్లో. అది తెలియకుండా ఎక్కేసింది. అంటే వాళ్ళ అప్రిషియేషన్ అనేది
తీసుకెళ్ళింది, కానీ తెలియకుండా నాకు ఉంది. ఆ పోస్టర్ చూసినా, అది చూసినా, ఏదైనా ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ దొరుకుతుందో ఇంకా బెటర్మెంట్. ఇంకా దాని తర్వాత రాయలసీమ రామన్న చౌదరి అని నేను చిన్నప్పుడు వచ్చింది, మోహన్ బాబు గారు లెంత్ డైలాగ్ చెప్తారు, దేవుడా ఎలా ఉంటాడు, అల్లా, ఈశ్వరుడు, మరి వీరు డిఫరెంట్ పేర్లు ఉన్నాయి కదా అంటే ఇలాగ యాజ్ ఇట్ ఈస్ చెప్పేవాడిని. తర్వాత అమ్మో 1వ తారీఖులో ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్ ఉంటుంది లాస్ట్లో, క్లైమాక్స్లో, కోర్టులో, అది యాజ్ ఇట్ ఈస్ మిమిక్రీ చేసి చెప్పేసేవాడిని. సో నాకు తెలియకుండా నేను ఇవన్నీ ప్రిపేర్ అయిపోవడం, అందరికీ చెప్పడం, అప్రిషియేషన్ తీసుకోవడం. సో స్కూల్లోనే ఒక ఆర్టిస్ట్గా వచ్చేసింది. అంటే స్కూల్లో ఒక ఆర్టిస్ట్ అనే చెప్పాలి నేను. అది అలా పెరుగుతూ మైండ్లో ఇప్పుడు దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు చూడడం, సినిమాలు చూడడం, ఎవరు ఎలా చేస్తున్నారు, ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అది మైండ్లో రన్ అవుతుంది భయ్య. రన్ అవుతూ ఇంత దూరం వచ్చేసాం. ఓకే, కానీ ఈ స్కూలింగ్ చేసే టైంలోనా లేకపోతే కాలేజ్ టైంలోనా మరి ఇండస్ట్రీలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకొని ఇంకా ఏం లేదు నాకు ఈ చదువు అబ్బదరా పోయి అని చెప్పేసుకొని ఇట్లా జంప్ అయిపోయింది? జంప్ అబ్బడం అనేది కాదు డార్లింగ్, మనతో పాటు సినిమా పెరుగుతుంది. మనతో పాటు ఇప్పుడు ఎలా అయిందంటే నాకు చదువు రాదను, నేను ఇంకా ఇండస్ట్రీకి వెళ్తానను చెప్పే సీన్ లేదు ఇంట్లో. రొటీన్గా 10th అయిపోయింది, ఓకే, ఇంటర్ జాయిన్ అయ్యాం, ఇంటర్లో పాస్ అయ్యాం, ఎంసెట్ కొట్టాం, ఇంజనీరింగ్. తెలియకుండా ఒక ప్యాటర్న్ లో వెళ్ళిపోతున్నారు. అంతే అంతే అంతే. ఈ ప్యాటర్న్ లో సినిమా మనల్ని ఎక్కడ వదల్లా, ఎక్కడే నేను ఉన్నాను నీ పక్కన, నువ్వేం మాట్లాడద్దు అంటాను వెనక పక్క నుంచి. ఏదో చేస్తున్నా అంటే జాబ్ అయిపోయింది కదా వెళ్ళి ఎంఎస్ ఆఫీస్. ఈవెన్ మీరు నమ్మరండి, నేను ఎంఎస్ ఆఫీస్ కూడా నేర్చుకోలేదు. లేదా? లేదు అస్సలు. ఇప్పుడు బీటెక్ అయిపోవడం, వాట్ నెక్స్ట్ అంటే సినిమా. నాకు మా ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా ప్రౌడ్గా ఒక సినిమాల్లో సీన్ ఉంటుంది చూసారా ఒకటి, నువ్వేమవుతావు ఎస్పీ, నువ్వేమవుతావు డాక్టర్, నువ్వేమవుతావు అలా, నువ్వేమవుతావు. సినిమాలు అంటే ఇష్టం సార్, సినిమాల్లోకి వెళ్తా. మా ఫ్రెండ్స్ అందరూ ఇది మరీ ఇంకెక్కేస్తున్నాడు, కాన్ఫిడెంట్ లేదు సినిమాలు. అక్కడితో ఆ సీన్ కట్ అయిపోయింది. నేనేదో నా సినిమాలు చేసుకుంటున్నా. మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాము, ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఒకడు లిటరల్గా ఆ విషయం గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసేంత వరకు నాకు ఆ విషయం గుర్తు. మేము ఆ రోజు నేను ఎస్పీని అవుతా, నేను డాక్టర్ని అవుతా, నేను ఇంజనీర్ని అవుతా అన్న, ఎవడు చెప్పిన ఒక్క దాంట్లో లేడు. సంబంధం లేని పనులు చేసుకుంటున్నాం, చెప్పిన మాట మీద నిలబడ్డ ఏకైకుడు నువ్వే. నేను చెప్పా, అది మీకు గొప్పేమోరా, మీకు అనిపించిందేమో గొప్ప చెప్పా, కానీ నాకు ఆ కాన్ఫిడెంట్, అది నేను కాకుండా ఎవడు సినిమాలో అన్న ఫీలింగ్ నాకు లోపల నుంచి. నేను కాకుండా ఎవడు దానికి అర్హత అనే అంత స్ట్రాంగ్గా నాలో ఉండింది సార్ అది. ఓకే, సో డన్. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్ళు చెప్తే నాకే ఎట్నో ఉంటుంది, ఓ అంత సీన్ ఉందా మనకని. రెగ్యులర్గా షూటింగ్స్ అనేది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, క్యారెక్టర్స్ అనేది కూడా అన్నీ వెళ్తూ ఉంటాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు వెళ్ళి చూసుకుంటేనే తెలుస్తుందా, లేకపోతే ఎట్లా ఏంటది? వచ్చిన కొత్తలో మనం చేసిన సినిమాలు ఉంటాయి కదా, ఎప్పుడు రిలీజు ఏంటి అని యాంగ్జైటీ ఉంటుండాలి. ఆ యాంగ్జైటీలో మనం తెలియకుండా ఒక ఎమోషనల్కి గురవుతాం. మన ఫ్రెండ్స్కి చెప్పేద్దాం, రే ఆ సినిమా అప్పుడంట, నేను వస్తున్నాను, వెళ్తున్నా, అది ఇది. బట్ ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. కొన్ని ముందుకు వెళ్తాయి, కొన్ని వెనక్కి వెళ్తాయి. ఈ ప్రాసెస్లో కొన్ని డిలే అయ్యాయి.